మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. Here we are at the day 23. So day 23 లో we are learning about when to use passive voice. We have two types of using sentences. One is active way, another one is passive way. మనము సెంటెన్సెస్ని రెండు రకాలుగా వాడతాం. ఒకటి యాక్టివ్, రెండు ప్యాసివ్. సో ఈ ప్యాసివ్ వాయిస్ని ఎందుకు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో కాబట్టి అందుకే వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మనకి అందరికీ తెలియాలి. సో ఇక్కడ ఏంటంటే, ఒకసారి ఒక సెంటెన్సు నాకు ఎప్పటి నుంచో చిరాకు. నేను ఇంగ్లీష్ నేర్చుకునే రోజుల్లో పెద్ద చిరాకు ఏంటంటే, నాకు ఒక సెంటెన్స్ ఇలా రాస్తారు. ఏంటది? రామ వాజ్ కిల్డ్ బై రావణ అని రాస్తారు. అది నాకు చిరాకు వేస్తుంది. చెప్పి బోర్ కొడుతుంది. సో మనం ట్రెండ్ ఫాలో అవుదాం. ఏంటది? కట్టప్ప killed బాహుబలి. కట్టప్ప బాహుబలిని చంపాడు. ఇది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది మనకి బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు. అయితే ఇక్కడ ఇంకో రకంగా కూడా ఈ సెంటెన్స్ రాశారు. ఎందుకు రాశారని నా తలకాయ బద్దలు కొట్టుకున్నా ఇంగ్లీష్ రాని సమయంలో. బట్ ఇప్పుడు నాకు చాలా క్లియర్గా ఒక ఐడియా ఉంది వాటి మీద. బాహుబలి was killed by కట్టప్ప. అరే, కట్టప్ప కిల్డ్ బాహుబలి అని చెప్పొచ్చు కదా. బాహుబలి వాజ్ కిల్డ్ బై కట్టప్ప అని ఎందుకు చెప్పారు? ఇంకో సెంటెన్స్ కూడా చూడండి. నాకు తలనొప్పి తెప్పించే సెంటెన్సెస్ చాలా ఉన్నాయి ప్యాసివ్ వాయిస్లో. కానీ ఆ తలనొప్పి ఈరోజు మనం పోగొట్టేద్దాం. ఇంకో సెంటెన్స్, దే ఇన్వైటెడ్ అస్. వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇదే సెంటెన్స్ని ఇంకో రకం కూడా రాశారు. ఎలాగా? we were invited by them. అదేంటి అసలు? ఫస్ట్ సెంటెన్స్లో కట్టప్ప కిల్డ్ బాహుబలి, ఓకే, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది, చాలా అండర్స్టాండింగ్గా ఉంది. కట్టప్ప బాహుబలిని చంపాడు. రెండో సెంటెన్స్ ఏంటి? బాహుబలి వాజ్ కిల్డ్ బై కట్టప్ప. ఇలా ఎందుకు రాశారు? బాహుబలి కట్టప్ప చేత చంపబడ్డా ఎందుకు రాశారు? అలాగే థర్డ్ సెంటెన్స్, దే ఇన్వైటెడ్ అస్. అంతటితో చెప్తే ఇన్ఫర్మేషన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. దే ఇన్వైటెడ్ అస్ అంతటితో చెప్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు. వీ వర్ ఇన్వైటెడ్ బై దెమ్. ఇలా ఎందుకు చెప్పారు? మేము వాళ్ళ చేత ఇన్వైట్ చేయబడ్డాము. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, దీని వెనకాతల చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు బాహుబలి వాజ్ కిల్డ్ బై కట్టప్ప. ఒకవేళ బాహుబలిని ఎవరు చంపారో నాకు తెలియకపోతే, అందరికీ తెలుసు, బట్ తెలియకపోతే పరిస్థితి ఏంటి? ఎంతమందికి తెలుసు? ఆఫ్రికా అడవుల్లో తిరిగే వాళ్ళకి తెలుసా? తెలియదు. వేరే గ్రహంలో ఉన్న వాళ్ళకి తెలుసా? తెలియదు.
అది తెలియనప్పుడు వాళ్ళకి ఏం తెలుసు? బాహుబలి చనిపోయాడని తెలుసు, బాహుబలి చంపబడ్డాడని తెలుసు, ఎవరు చంపారో తెలియదు. ఇక్కడ కూడా థర్డ్ సెంటెన్స్లో దే ఇన్వైటెడ్ అస్, ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. ఒకవేళ ఒక సిచ్యువేషన్ వస్తే మేము ఇన్వైట్ చేయబడ్డాము, ఎవరి చేత మాకు తెలియదు. మేము ఇన్వైట్ చేయబడ్డాము, ఎవరి చేత ఇన్వైట్ చేయబడ్డాము మాకు తెలియదు. రీసెంట్గా, నాట్ రీసెంట్, ఇన్ మై డిగ్రీ డేస్, ఒక్కోసారి ఆకలి బాధ తట్టుకోలేక ఆ రోజులు జరిగాయి మాకు కూడా. డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాం అందరం. అక్కడికి వెళ్తే లంచ్ టైంకి మా దగ్గర డబ్బులు లేవు. అక్కడ అన్నీ ఏం చేయాలో అర్థం కావట్లా. ఒక మ్యారేజ్ ఫంక్షన్లోకి వెళ్ళాం. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు అని అడిగారు. మాకు తెలియదు. మేము ఇన్వైట్ చేయబడ్డామని చెప్పాం మేము, కానీ మేము ప్యాసివ్ వాయిస్లో మాట్లాడుతున్నామని మాకు తెలియదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? 2 సెంటెన్సెస్లో బాహుబలిని చంపింది ఎవరో తెలియనప్పుడు ఏం చేస్తావు నువ్వు? నిన్నెవరు ఇన్వైట్ చేశారో తెలియనప్పుడు నువ్వేం చేస్తావు? బాహుబలి చంపబడ్డాడని చెప్తావు. నిన్ను ఎవరు ఇన్వైట్ చేశారో నీకు తెలియనప్పుడు ఏం చేస్తావు? మేము ఇన్వైట్ చేయబడ్డాము, మేము ఆహ్వానించబడ్డాము అని చెప్తావు. అంటే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే పని ఎవరు చేస్తారో వాడు తెలియకపోతే, సబ్జెక్ట్ తెలియకపోతే నువ్వు ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేయాలి. ఏంటి ఇక్కడ కట్టప్ అనేది సబ్జెక్టు. వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ కట్టప్ ఏంటి? కట్టప్ప ఇక్కడ సబ్జెక్ట్, కిల్డ్ వెర్బ్, ఆబ్జెక్ట్ బాహుబలి. నీకు సబ్జెక్ట్ తెలియదు, ఆ పని ఎవడు చేశాడో తెలియదు, అప్పుడేం చెప్తావు? పని ఎవడి మీద జరిగిందో వాడి గురించి చెప్తావు. బాహుబలి వాజ్ కిల్డ్ బై హూమ్? వీ డోంట్ నో. If you know, you can say simply Bahubali was killed by Kattappa. Listen carefully, because this is very important in both written and spoken English. Many of the people don't know about this. They don't have idea about this. So when you don't have any idea about who has done particular activity, when you don't know the subject in a sentence, you write in passive form. థర్డ్ సెంటెన్స్లో కూడా ఇక్కడ మనకి దే అనేది సబ్జెక్ట్, దే అనేది సబ్జెక్ట్, ఇన్వైటెడ్ అనేది వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది అజ్. సో ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో వీ వర్ ఇన్వైటెడ్ బై దెమ్, వాళ్ళ చేత మేము ఇన్వైట్ చేయబడ్డాము. ఇప్పుడు ఆ ఎవరు ఇన్వైట్ చేశారో నాకు తెలియకపోతే, ఒక్కోసారి మన పేరెంట్స్తో మనము పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఎవరు ఇన్వైట్ చేస్తారో మనకు తెలియదు, మన నాన్నకు తెలిసి ఉంటుంది, మన అమ్మకు తెలిసి ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ మీకు అక్కడ ఎవరో పెళ్ళిళ్ళ పేరాయో ఎవరో అడుగుతారు, నిన్ను ఎవరు పిలిచారు బాబు అని, నీకు తెలియదు కదా. అప్పుడు నువ్వు ప్యాసివ్ వాయిస్లో మాట్లాడాలి. అప్పుడు నువ్వు ఐ వాజ్ ఇన్వైటెడ్, ఎవరు ఇన్వైట్ చేస్తారో నాకు తెలియదురా బాబు, నన్ను నమ్మండిరా బాబు, ఐ వాజ్ ఇన్వైటెడ్ అంతే నాకు తెలుసు, అంతకుమించి నాకు తెలియదు. బాహుబలి వాజ్ కిల్డ్, బాహుబలిని చంపారంట, నాకెవడో తెలియదురా బాబు, నన్ను అడగొద్దు. అలాంటి సందర్భంలో మనం ప్యాసివ్ వాయిస్ రాయటానికి అక్కడ ప్యాసివ్ వాయిస్ మనం రాయాలి. అప్పుడే ఆ సెంటెన్స్కి ఒక కరెక్ట్ అయిన మీనింగ్ వస్తుంది. సో అయితే ఇదొక్కటే సిచ్యువేషన్స్ కాదు, ఇలాగా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. ఎవరు? ఎనీ డౌట్? ఇండైరెక్ట్ కాదండి, దట్ ఈస్ నాట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్యాసివ్ ఫామ్లో మాట్లాడితే ఏం జరుగుతుందో మీకు ఇంకా వినండి, ఇంకా అర్థమవుతుంది. లిజన్, ఐ జస్ట్ గివ్ ఇంట్రడక్షన్ టు ది ప్యాసివ్ ఫార్మ్స్. ఇండైరెక్ట్లో మాట్లాడటం అని కాదు, నీకు ఎవరైనా ఒక పని చేస్తే ఆ పని ఎవరో చెప్తాను. సో నేను ఈరోజు క్లాస్ మొత్తం దాని మీదే, డైరెక్ట్గా చెప్తున్నామని కాదు, ఎందుకు ప్యాసివ్ వాయిస్లో మాట్లాడుతున్నాం అనేది చెప్తా.
డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సెంటెన్సెస్ దోస్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ చూడండి. మన హెడ్డింగ్ ఏంటి, మనకి వెన్ టు యూజ్ ప్యాసివ్ వాయిస్, ఎప్పుడు ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేయాలి. ఇప్పటిదాకా మీరు టెన్సెస్లో యూజ్ చేసి రాసిన సెంటెన్సెస్ అన్నీ ప్యాసివ్ ఫామే, సారీ యాక్టివైజ్ సెంటెన్సెసే. కానీ ఇప్పుడు యూజ్ చేసే సెంటెన్సెస్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్. అవేంటో చూద్దాం. అసలు ఎప్పుడు యూజ్ చేయాలి, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడే ఇస్తాను, చూడండి. ప్యాసివ్ వాయిస్ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే passive voice is used in the situation where action is more important than the doer of it. ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ కాదు, ఇక్కడ మొత్తం జాబ్ అంతా దేని మీద జరుగుతుందంటే ఒక సబ్జెక్ట్ మీద జరుగుతుంది. మనకి ఒక కాన్సెప్ట్ ఉంది కదా, ఒక ఫార్ములా ఉంది కదా, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్తోనే మనకు సంబంధం ప్యాసివ్ వాయిస్లో. ఆ సబ్జెక్ట్ ఏంది, ఇక్కడ చూడండి. ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సిచ్యువేషన్ వేర్ ద యాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది డూయర్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే పని వేర్ ద యాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది డూయర్ ఆఫ్ ఇట్ అంటే పని చేసేవాడికన్నా పని ప్రధానమైనప్పుడు, సబ్జెక్ట్ కన్నా వెర్బ్ ప్రధానమైనప్పుడు, పని చేసేవాడికన్నా పని ప్రధానమైనప్పుడు ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం ఒక సెంటెన్స్. గివ్ మీ సెకండ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే The academic board postponed all the examinations. ఇది యాక్టివ్ వాయిస్లో రాశాం. అకాడమిక్ బోర్డ్ ఏం చేసింది, అన్ని ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్పోన్మెంట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అయితే, ఈ పని పోస్ట్పోన్మెంట్ అనే పని ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే, అకాడమిక్ బోర్డు కంటే ఎవరు ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేశారు అనే దానికంటే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వటం అనేది ఇంపార్టెంట్ అయినప్పుడు, ప్రాధాన్యమైనప్పుడు నువ్వేం చేయాలి, ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయాలి. ఇప్పుడు అకాడమిక్ బోర్డుకి పోస్ట్పోన్డ్ ది ఆల్ ఎగ్జామినేషన్, అకాడమిక్ బోర్డుకి ఇంపార్టెన్స్ అయి ఉండవచ్చు ఏంటి, ఎగ్జామ్స్ అన్నీ పోస్ట్పోన్ చేయటం. కానీ అది స్టూడెంట్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఏది ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినాయా లేదా, ఆల్ ఎగ్జామినేషన్స్ వర్ పోస్ట్పోన్డ్. ఆల్ ఎగ్జామ్స్ వర్ పోస్ట్పోన్డ్ బై హూమ్, దట్ వీ డోంట్ నో, దట్ వీ డోంట్ వాంట్, దట్ వీ ఆర్ నాట్ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్ టు ఇట్. ఇప్పుడు మీ ఇంకో సెంటెన్స్ కూడా, మీరు ఎంప్లాయీస్గా ఉంటే ఒక్కోసారి ఇలా రాస్తారు, మై ప్రిన్సిపల్ గేవ్ 5,000 ఇంక్రిమెంట్. మై ప్రిన్సిపల్ గేవ్ 5,000 ఇంక్రిమెంట్ అని మీరు చెప్పారు ఆఫీస్లో. మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ వైఫ్ వేరే విధంగా చెప్పింది వేరే వాళ్ళకి. ఎలాగా, ఆమెకేం ఇంపార్టెంటు, మీకు 5,000 ఇంక్రిమెంట్ అయిందే ఇంపార్టెంట్. ప్రిన్సిపాల్ ఇచ్చారా, డీన్ ఇచ్చాడా, డైరెక్టర్ ఇచ్చాడా, చైర్మన్ ఇచ్చాడా, ఎవరు ఇచ్చారో ఆమెకు అవన్నీ సంబంధం లేదు. ఒక్కోసారి మీకు కూడా సంబంధం లేదు. మీకేంటి, ఇంక్రిమెంట్ వచ్చిందా లేదా, పిల్లలకేంటి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయినా లేదా, ఎవరు పోస్ట్పోన్ చేశారనేది మాకు అవసరం లేదు. మేము దాని గురించి అంత పెద్ద ఇంపార్టెన్స్ దానికి ఇవ్వట్లేదు. కానీ మేము దేనికి ఇస్తున్నాము, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వటానికి, ఆ పనికి ఇస్తున్నాం. నాకు ఎవరు ఇంక్రిమెంట్ ఇచ్చారనేది నాకు సంబంధం లేదు, నాకు ఇంక్రిమెంట్ పడిందా లేదా. అప్పుడు ఏం రాస్తాము, 5K
ఇంక్రిమెంట్ వాజ్ గివెన్ ఎవరికి? టు మీ. మా ప్రిన్సిపల్ నాకు 5,000 ఇంక్రిమెంట్ ఇచ్చాడు. 5,000 ఇంక్రిమెంటు నాకు ఇవ్వబడింది. ఆ డిఫరెన్స్ ఉంది. ఎప్పుడు డిఫరెన్స్ ఎందుకు? ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితులు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, మనం చెప్పాను కదా, సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ పని చేసేవాడి కన్నా పని ప్రధానమైనప్పుడు, ప్రిన్సిపాల్ కన్నా 5,000 ఇంక్రిమెంట్ ప్రధానమైనప్పుడు, అకాడమిక్ బోర్డు కన్నా ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ అవ్వటం ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు ప్యాసివ్ వాయిస్లో మాట్లాడాలి. సో దట్స్ ఇట్. ఒక్కోసారి పెళ్ళిళ్ళప్పుడు కూడా ఇలా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? ఏ బాయ్ విల్ మ్యారీ మై డాటర్. ఎవడు చేసుకుంటున్నాడో కొంతమందికి అవసరం లేదు, కానీ అక్కడ వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవుతుందా లేదనేది అవసరం. అలాంటప్పుడు ఎలా రాయాలి? అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా రాస్తారు? అలాంటప్పుడు ఎలా చెప్తారు వాళ్ళ నాన్నగారు? మై డాటర్ విల్ బీ మ్యారీడ్ టు ఏ బాయ్ చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. అక్కడ ఏం ఇంపార్టెంటు? వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకోబడుతుంది. ఎవరితో అనేది కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అయినా ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి? ఆ అమ్మాయికి పెళ్లి జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఎవరు చేసుకుంటారనేది ఇంపార్టెంట్ కాదు. అంటే ఎవరు ఒక పని చేస్తారు అనే దానికంటే పని ప్రాధాన్యమైతే నువ్వు ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయాలి. ఎస్కే ఇజ్మాయిల్ సార్, ఇప్పుడు అర్థమైందా? గుడ్. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు, జస్ట్ సిచ్యువేషన్ అంతే. అలాంటి సందర్భం వచ్చినప్పుడు మీ లైఫ్లో అలాంటి సందర్భం వస్తుంది. ఎలాంటి సందర్భం అంటే, ఎవరో ఒక పని చేస్తారు, ఆ ఎవరో మీకు అవసరం లేదు, మీకేం అవసరం? మీకు పనే ఇంపార్టెంట్. అలాంటప్పుడు మీరు మాట్లాడాలి. సో అది ఒక సిచ్యువేషన్ టు స్పీక్ అండ్ రైట్ ఇన్ ప్యాసివ్ వాయిస్. అండ్ వీ హ్యావ్ అనదర్ సిచ్యువేషన్ ఆల్సో, సిచ్యువేషన్ ఫర్ యూజింగ్ ప్యాసివ్ వాయిస్. ఇంకో సిచ్యువేషన్ ఏంటి? ప్యాసివ్ వాయిస్ మనం ఎంతసేపు ప్యాసివ్ వాయిస్ని ఎప్పుడు యూజ్ చేయాలో చెప్పరు. రావణ కిల్డ్ రామ అదే చెప్తారు. ఎన్నిసార్లు ఒక్కసారి చంపింది పాప, మీరు 10 చంపేస్తున్నారు. సిచ్యువేషన్ తెలియాలి. నేర్చుకోవడం ఉపయోగం ఏంటి? ఇంగ్లీష్లో ఎప్పుడైనా కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎలా నేర్చుకోవాలంటే, ఫస్ట్ ఏదైనా నేర్చుకోండి. టెన్సెస్ నేర్చుకుంటారా, ఆర్టికల్స్ నేర్చుకుంటారా, ఇవన్నీ. సార్ మళ్ళీ గ్రామర్లోకి ఎందుకు వెళ్తున్నారంటే, కొంతవరకు మనకి గ్రామర్ కాదు, కొంతవరకు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు సిచ్యువేషన్ తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఈ మాటల్ని ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతూ మాట్లాడితేనే నేను మాట్లాడేది ఏంటో మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. ఐ వాజ్ కమింగ్ అంటున్నాడు నిన్నెవడో. ఐ వాజ్ కమింగ్ ఏంట్రా బాబు, ఐ యామ్ కమింగ్. నిన్న నేను వాడితో మాట్లాడుతుంటే ఐ వాజ్ కమింగ్, ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అంటున్నాడు. నాయన ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ, యు ఆర్ కమింగ్ టువర్డ్స్ టు మీ. సార్ ఐ విల్ డూ ఇట్ ఎస్టర్డే అన్నాడు ఒకడు. అది ఇంకా తప్పు. అంటే వాళ్ళు తెలియక అని ఉండొచ్చు, బట్ మనం తెలియజెప్పాలి కదా. సో అదనమాట. అందుకు కాబట్టి మనకి సిచ్యువేషన్ తెలియాలి, స్ట్రక్చర్ తెలియాలి, సెంటెన్సెస్ తెలియాలి. నేను ఏది టీచ్ చేసినా అలానే టీచ్ చేస్తాను. ఫస్ట్ పిల్లలకి క్లియర్గా సిచ్యువేషన్ చెప్తాను, తర్వాత స్ట్రక్చర్ చెప్తాను, తర్వాత సెంటెన్సెస్ చెప్తాను. అవి టెన్సెస్ వరకు. మిగతా వాటికి సిచ్యువేషన్ చెప్పి ఎలా యూజ్ చేయాలో చెప్తాను.
సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఉన్నాము. ప్యాసివ్ వాయిస్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్యాసివ్ వాయిస్లో ఉన్నాము. ప్యాసివ్ వాయిస్ ఏ సందర్భంలో యూజ్ చేస్తాం, ఎలాంటి పరిస్థితులలో ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాము? ఫస్ట్ సిచ్యువేషన్ మాట్లాడాము. పని ప్రాధాన్యమై పని చేసేవాడు ప్రాధాన్యత లేకపోతే ఫస్ట్ సిచ్యువేషన్లో ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూద్దాం. స్టూడెంట్స్ మస్ట్ పే ట్యూషన్ ఫీ. స్టూడెంట్స్ అంతా ఫీజు ఖచ్చితంగా పే చేయాలని ఎక్కడో చెప్పారు. అక్కడ ఏంటి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి? ట్యూషన్ ఫీ మస్ట్ బి పెయిడ్. ఎవరు పే చేస్తే ఏంటి? స్టూడెంట్సే పే చేస్తారు ట్యూషన్ ఫీ అంటే. కానీ ట్యూషన్ ఫీ పే చేయబడిందా లేదా అనేది ఇంపార్టెంట్. అలాగే యూనివర్సిటీస్ విల్ ఓపెన్ ఆల్ డిగ్రీ కాలేజెస్ విల్ బీ ఓపెన్డ్. యూనివర్సిటీస్ అన్నీ ఏం చేస్తాయంటే డిగ్రీ కాలేజెస్ని త్వరలో ఓపెన్ చేస్తాయి. సమ్మర్ హాలిడేస్ అనుకుంటా అయిపోయి తర్వాత డిగ్రీ కాలేజెస్ ఓపెన్ చేస్తున్నాయి. ఇక్కడ యూనివర్సిటీ ఓపెన్ చేస్తే ఏంటి, కాలేజ్ ఓపెన్ చేస్తే ఏంటి, లేకపోతే ఏదైనా కమిటీ వచ్చి ఓపెన్ చేస్తే ఏంటి? కాలేజ్ ఓపెన్ చేశారా లేదా? కాలేజ్కి వెళ్తున్నామా లేదా? యూనివర్సిటీస్ విల్ ఓపెన్ ఆల్ డిగ్రీ కాలేజెస్, దట్స్ ఫైన్. ఆల్ డిగ్రీ కాలేజెస్ విల్ బీ ఓపెన్డ్. యూనివర్సిటీస్ డిగ్రీ కాలేజీలని త్వరలో ఓపెన్ చేస్తాయి. డిగ్రీ కాలేజెస్ ఓపెన్ చేయబడతాయి. ఎవరి చేత అనేది మనకు అనవసరం. ఎందుకు అనవసరం? మనకు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. మనకి ఇంపార్టెన్స్ ఏంటి? మా కాలేజ్ పెట్టండి రా బాబు, మూడు నెలల నుంచి ఇంటి దగ్గర తిరిగి తిట్లు తింటున్నాం. సో దట్ ఈస్ ద సెంటెన్స్ హియర్, దట్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్. దట్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ వీ యూజ్ ప్యాసివ్ ఫామ్. కమ్ టు ది సెకండ్ situation. Passive voice is used in the situation where doer of action is unknown to us. అదే నేను మొదట్లో ఎక్స్ప్లెయిన్ చేశా. బాహుబలి కట్టప్ప కిల్డ్ బాహుబలి, దే ఇన్వైటెడ్ అస్. అదే ఇక్కడ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం బస్సులో వెళ్తూ ఉంటాం, లేకపోతే మూవీ థియేటర్లో ఉంటాం, లేకపోతే క్యాంటీన్లో ఉంటాం, ఎక్కడో చోట, లేకపోతే బస్ స్టాండ్లో బస్సు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. బస్ స్టాండ్లో ఎక్కడో చోట ఉన్నాము. ఒక సిచ్యువేషన్ జరిగింది మనకు. ఏం జరిగింది? సంబడీ హ్యాజ్ స్టోలెన్ మై వాలెట్. ఎవరో నా పర్సును దొంగిలించారు. ఆ ఎవడో అనేది మనకు తెలియదు. అందుకే సంబడి అని పెట్టా. సంబడి హ్యాజ్ స్టోలెన్ మై వాలెట్. ఎవరో నా పర్సును దొంగిలించారు. ఆ ఎవరు అనేది నాకు తెలియదు. తెలియకనే కదా సంబడి అని చెప్పాను. అంటే ప్యాసివ్ వాయిస్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే పని చేసిన వాడు తెలియనప్పుడు మనము ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయాలి. పని చేసిన వాడు తెలియనప్పుడు. ఇప్పుడు ఎవరు నా పర్సును కొట్టేశారనే దానికి నాకు సమాధానం లేదు. వాడి పేరు తెలియదు, వాడి ఊరు తెలియదు, వాడి జిల్లా తెలియదు, వాడి గురించి ఏం తెలియదు. అందుకే సంబడీ హ్యాజ్ స్టోలెన్ మై వాలెట్. సో ఇలా కాకుండా దాన్ని ఇంకో రకంగా నువ్వు రాయొచ్చు. అది యాక్టివ్ వాయిస్లో రాశాను, క్లియర్గా ఉంది. ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయొచ్చు? మై వాలెట్ హ్యాస్ బీన్ స్టోలెన్ బై సంబడి. నేను వాంటెడ్గా సంబడి ఇక్కడ తీసేశాను. ఎందుకు తీసేశానంటే వాడితో నాకు పని లేదు. నాకున్న పని ఏంటి? నాకు ఎవరు తెలుసు ఇక్కడ, నాకేం తెలుసు ఇక్కడ, నాకు తెలిసిన విషయం ఏంటి ఇక్కడ, నేను చూసిన విషయం ఏంటి ఇక్కడ? మై వాలెట్ హ్యాస్ బీన్ స్టోలెన్. నా వాలెట్, నా పర్స్ దొంగిలించబడింది. బై హూమ్? ఐ డోంట్ నో. That is why I said somebody has stolen my wallet. Come to the second sentence also. There also in Andhra University, when we were in Andhra University, there were many movie shootings have happened. But we don't know somebody is directing a film. Somebody is directing a film. We don't know, we didn't know who would be the director to that particular film. So that is why whenever my friends inquire about it, I simply say someone is directing a film. నేను ప్యాసివ్ వాయిస్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్న తర్వాత ఐ సెడ్ ఇన్ డిఫరెంట్ వే. అదేంటి? ఏ ఫిలిం ఈజ్ బీయింగ్ డైరెక్టెడ్ బై హూమ్? ఐ డోంట్ నో. ఒక ఫిలిం, ఎవరో ఒక మూవీ ఫిలింని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు.
ఫిలిం ఫిలిం డైరెక్ట్ చేయబడుతూ ఉంది. ఎవరు చేస్తున్నారు? నాకు తెలియదు. ఎన్నిసార్లు అడుగుతారో నాకు తెలియదు అని చెప్పాను కదా. ప్యాసివైజ్ యూజ్ చేసి కూడా చెప్పాను. ఏ ఫిలిం ఈజ్ బీయింగ్ డైరెక్టెడ్. మళ్ళీ అడిగితే ఇంకోసారి నీ మూతి మీద కొడతా అని కోపంతో చెప్పాను నేను. తర్వాత అర్థమైంది ఎందుకు వాడికి ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకొని వెళ్దామని. సో వాడు వెళ్ళాడు, వాళ్ళ బాధలు వాడు పడ్డాడు. ఓకే, దట్స్ అనదర్ బిజినెస్. సో కమ్ టు ది థర్డ్ సెంటెన్స్ ఆల్సో. సంబడి మర్డర్డ్ మ్యాక్వెల్. ఎవరో మ్యాక్వెల్ని చంపారు. ఎవడాడు ఏదో పోకిరి సినిమాలో యూజ్ చేయాలి ప్యాసివ్ ఫామ్. విలన్ పోలీస్ విలన్ వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోతాడు. ఇలియానా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి వెళ్తాడు. ఇది క్రికెట్ గ్రౌండ్కి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. ఎంత అడిగినా కూడా చెప్పదే ఎవడాడు. ఎవడైతే ఏంటి, అబ్బాయిలంతా అంతే. ఎవడాడు చెప్పినా నీకు ఉపయోగం లేదు. ఎవడాడు అదే గోల. ఎవడాడు అనే బదులు ఇక్కడ వాడచ్చు కదా ప్యాసివ్ ఫామ్. సో మిస్టర్ మ్యాక్వెల్ వాజ్ మర్డర్డ్. ఎవరో మ్యాక్వెల్ని చంపారు, మ్యాక్వెల్ చంపబడ్డాడు. ఎవడో తెలియనప్పుడు చంపబడ్డాడు. ఎవరో తెలియనప్పుడు దొంగిలించబడింది. ఎవరో తెలియనప్పుడు డైరెక్ట్ చేయబడుతుంది. తెలిస్తే వాళ్ళ పేరు చెప్పి నువ్వు యాక్టివ్ వాయిస్లో మాట్లాడచ్చు. తెలియకపోతే ప్యాసివ్ వాయిస్ రాయాలి. సో సెకండ్ సిచ్యువేషన్ ఏంటి, యాక్షన్. డూయర్ ఆఫ్ యాక్షన్ మీకు తెలియనప్పుడు. ఇక్కడ చూడండి, వేర్ ద డూయర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ అన్నోన్ టు యూ, అన్నోన్ టు అస్. అంటే మనకి సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ రెండు తెలుసు మనకి, వెర్బ్ తెలుసు, ఆబ్జెక్ట్ తెలుసు. ఈ సబ్జెక్ట్ ఎవడో మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేయాలి. కమ్ టు ది థర్డ్ సిచ్యువేషన్. థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే, ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ టు పాస్ సర్క్యులర్స్ అండ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ యాన్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్. మీరు గమనిస్తే గో టు ది ఫస్ట్ చాట్ బాక్స్ ఆఫ్ అవర్ వాట్సాప్ గ్రూప్. నేను ఏది రాసినావా ప్యాసివ్ వాయిస్లో రాసుంటా. మనము కాలేజెస్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఆర్గనైజేషన్లో కానీ ఎక్కడైనా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు వాటిని ప్యాసివ్ వాయిస్లో రాస్తాం. ఎందుకు రాస్తామంటే అక్కడ మీకు ఏంటి ఇంపార్టెంటు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వటం ఇంపార్టెంట్. ఎవరు ఫాలో అవుతారు? చదివినోడు ఫాలో అవుతాడు, అక్కడ పని చేస్తున్నోడు ఫాలో అవుతాడు. ఓకే, అలాంటప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో మాట్లాడాలి. మీరు గమనిస్తే మీరు ఎవరైనా ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఇన్ యువర్ ల్యాబొరేటరీస్ యూ విల్ హ్యావ్ వన్ ఇండెక్స్ ఆఫ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్. దేర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్ పోస్టర్ యూ విల్ హ్యావ్ సంథింగ్. దట్ సంథింగ్ ఈజ్ 10 experiments should be practiced, should be explored, should be done. 10 experiments ఖచ్చితంగా చేయబడాలి, 10 experiments ఖచ్చితంగా రాయబడాలి, 10 experiments ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయబడాలి. ఎవరు చేస్తారు? ల్యాబ్లోకి వచ్చి చేసే వాళ్ళు చేస్తారు, స్టూడెంట్సే చేస్తారు. అలాగ మనం సర్క్యులర్స్ ఇచ్చినప్పుడు, అలాగ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాం. అవి లైవ్లో ఇక్కడ చూపిస్తాను నేను. మీరు స్కూల్లో నేను స్కూల్ గురించి లేకపోతే కాలేజ్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ద ప్రిన్సిపల్, మీరు ఎంప్లాయీ అయినా కూడా మీ బాస్ కూడా ఇలా చేస్తుంటారు. ద ప్రిన్సిపల్ ఇన్ఫార్మ్స్ ఆల్ ఎంప్లాయీస్ టు అప్లోడ్ their details on the website. ఇప్పుడు కాలేజ్లో, స్కూల్లో ప్రిన్సిపల్ కదా చేసేది. ఏం చెప్తున్నాడు? అరే బాబు, ఎంప్లాయీస్ అంతా మీ డీటెయిల్స్ని కాలేజ్ వెబ్సైట్లో పెట్టండి రా. మా ప్రిన్సిపల్ కొంచెం జోవియల్గా ఉంటారు. అరే కృష్ణారెడ్డి, నీ ఎంప్లాయీస్ డీటెయిల్స్ మొత్తం, నీ డీటెయిల్స్ మొత్తం మన కాలేజ్ వెబ్సైట్లో పెట్టు, తెలుసుకుంటారు పిల్లలు అని చెప్పేస్తాడు సింపుల్గా. అలా కాకుండా అది సర్క్యులర్, అది అందరికీ పాటించాల్సిన విషయం. అలాంటప్పుడు
మనము ప్రిన్సిపలే, ఇప్పుడు కాలేజీలో అంటే ప్రిన్సిపలే కదా చెప్పేది. ఇంకా ప్రిన్సిపల్ గురించి మాట్లాడటం ఎందుకు మళ్ళీ? ఏదైనా సర్క్యులర్ వస్తే కాలేజీలో ప్రిన్సిపలే ఇస్తాడు, ఏదైనా సర్క్యులర్ వస్తే స్కూల్లో హెడ్ మాస్టరే ఇస్తాడు, ఏదైనా సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆఫీస్లో మన బాసే ఇస్తాడు, మన మేనేజరే ఇస్తాడు. ఒక్కోసారి సీఈఓలు అతనికంటే హైయర్ అథారిటీ కూడా ఇస్తారు. బట్ అవి మనకు రావు, మన పైన ఉన్న వాళ్ళకి వస్తాయి. సో అలాంటప్పుడు అలాంటి సర్క్యులర్ పాస్ చేసేటప్పుడు ఏంటి ఇక్కడ, ఎవరు ఇక్కడ సర్క్యులర్స్ పాటించాల్సింది? ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఇన్ఫార్మ్డ్. ఎంప్లాయీస్ అందరికి ఇన్ఫార్మ్ చేయబడుతుంది. ఏమి చేయబడుతుంది? టు అప్లోడ్ దేర్ డీటెయిల్స్ ఆన్ ది కాలేజ్ వెబ్సైట్. ఇక్కడ ప్రిన్సిపాల్ ఏమయ్యాడు? లేడు. ఎందుకు లేడు? ఏ కాలేజీలో అయినా ప్రిన్సిపలే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది. కాబట్టి ప్రిన్సిపల్ని కాసేపు పక్కన పెట్టి ప్రిన్సిపల్ చెప్పిన పని మనం చెయ్యాలి. ప్రిన్సిపల్ ఒక్కోసారి స్పీచెస్ ఇస్తుంటారు. నన్ను కాదురా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కాలేజీలో జరిగిన మంచి పనులను గుర్తుపెట్టుకోవాలి. You don't need to remember me. You should remember what has been happened in college. What has been happened in college, that is in the passive form. Okay? So here also second sentence. ఇంకో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ప్రిన్సిపల్ గారు. The principal directs all staff members to supervise the examinations. సో ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్స్ని సూపర్వైజ్ చేయమని, కాపీలు జరగకూడదని ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అందరికీ డైరెక్షన్స్ ఇస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా ప్రిన్సిపల్ ఎందుకు? కాలేజీలో ప్రిన్సిపలే ఇస్తాడు. మళ్ళీ ప్రిన్సిపల్ చెప్పారు సార్ మీకు అందరూ ఎగ్జామినేషన్ హాల్స్ అన్నిటినీ సూపర్వైజ్ చేయండి అని మీరు చెప్పాల్సిన పని లేదు. అప్పుడు ఏం చెప్పాలి? ఆల్ స్టాఫ్ మెంబర్స్ ఆర్ డైరెక్టెడ్. స్టాఫ్ మెంబర్స్ అందరినీ డైరెక్ట్ చేయబడుతుంది. దేనికోసం? టు సూపర్వైజ్ ది ఎగ్జామినేషన్స్. సో దట్స్ ఇట్. మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అని అనుకున్న, ప్రైవేట్ ఎంప్లాయీలో కూడా ఒక్కోసారి ఇలాంటి ఒక సర్క్యులర్ ఒకటి వస్తుంది, నేను చూశాను ఇది. సో నా ఫ్రెండ్ పంపించాడు ఇది. ఇదేంటంటే సర్క్యులర్, అవర్ బాస్ హ్యాస్ ఆస్క్డ్ టు ఓపెన్, our boss has asked us to open bank accounts. ఆల్రెడీ ఉన్నాయి, ఇంకో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటున్నాడు. సో అది సర్క్యులర్ అయినప్పుడు అది అందరికి తెలియాలి. అక్కడ బాస్తో సంబంధం ఏంటి, అక్కడ పని ఏంటో అది చెప్పాలి. ఏంటది? వీ హ్యావ్ బీన్ ఆస్క్డ్, మనము అడగబడ్డాము. ఏం అడగబడ్డాము మనము? టు ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్. ఇలా కూడా ఇస్తారనమాట. సో బ్యాంక్ అకౌంట్స్. సో అది సర్క్యులర్స్ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చేవాళ్ళు మనకు తెలుసు, ఎవరికి ఇస్తున్నారో తెలుసు. కాబట్టి వాళ్ళని స్కిప్ చేయాలి. ఎవరిని? ఇచ్చే వాళ్ళని స్కిప్ చేయాలి, సబ్జెక్ట్ని స్కిప్ చేయాలి, ఆబ్జెక్ట్నితో మాట్లాడాలి. అలాగే థర్డ్ సెంటెన్స్, నేను సిచ్యువేషన్సే చెప్తున్నాను, వీటిని ఎలా మార్చాలనేది నెక్స్ట్ 24 డేలో మనం మాట్లాడతాం. సో థర్డ్ సెంటెన్స్ చూడండి. ద ప్రిన్సిపల్ హ్యాస్ డిక్లేర్డ్ ఏ హాలిడే టు ఆల్. ఇక్కడ ఆల్ అని రెండు సార్లు పడింది, స్కిప్ చేయండి ఒకటి. ఆల్ స్టూడెంట్స్ ఆన్ ది అకేషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ బర్త్ యానివర్సరీ. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బర్త్ యానివర్సరీకి ఒకరోజు హాలిడే ప్రకటించాము. అప్పుడేంటి? ఏ హాలిడే హ్యాస్ బీన్ డిక్లేర్డ్. ఎవరికి డిక్లేర్ చేయబడింది? టు ఆల్ స్టూడెంట్స్. ఇక్కడ ఆను కలిపిబడింది. సో స్టూడెంట్స్ సపరేట్, ఇది స్టూడెంట్స్ ఆన్ ది అకేషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్ యానివర్సరీ. సో అంటే ఇక్కడ ప్యాసివ్ సిచ్యువేషన్ ఏంటి? సర్క్యులర్స్ ఒక ఆర్గనైజేషన్లో కానీ, ఒక కంపెనీలో కానీ, ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ సర్క్యులర్స్ పాస్ చేసినప్పుడు ఆ సర్క్యులర్స్ ఎవరిని ఉద్దేశించి పాస్ చేయబడతాయి?
కంపల్సరీగా ఆ సర్క్యులర్స్ ఇచ్చేవాళ్ళు హయ్యర్ అథారిటీనే ఉంటారు. అది కూడా ఎవరు ఇస్తారు? ఆ కంపెనీలో ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు పాటించడానికే ఇస్తారు. కాబట్టి వాళ్ళని సబ్జెక్ట్గా చేసి మనం మాట్లాడతాం. సో నెక్స్ట్ లాస్ట్ సిచ్యువేషన్ టు యూజ్ అ ప్యాసివ్ ఫామ్. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది సిచ్యువేషన్ వేర్ డూయర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ వెల్ నోన్ టు అస్. ఇందాక ఫస్ట్లో ఏం చెప్పాము? సబ్జెక్ట్ తెలియనప్పుడు. సెకండ్ సిచ్యువేషన్ వెన్ ఇది వేర్ ద డూయర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ అన్నోన్ టు అస్. పని ఎవరు చేశారో తెలియనప్పుడు, సబ్జెక్ట్ తెలియనప్పుడు రాస్తాము, తెలిసినప్పుడు కూడా రాస్తాం. అదేంటి సార్ అలా ఎలా రాస్తామని మీరు అడగొచ్చు. ఎలా రాస్తామో చెప్తా. ఇప్పుడు ఒక సెంటెన్స్ చూడండి. ద పోలీస్ విల్ అరెస్ట్ ది థీఫ్ సూన్. ద పోలీస్ విల్ అరెస్ట్ ది థీఫ్ సూన్. నెక్స్ట్ ప్యాసివేజ్లో చూడండి దీన్నే ద థీఫ్ విల్ బి అరెస్టెడ్ బై పోలీస్ సూన్. బై పోలీస్. పోలీస్ ఆ దొంగని త్వరలో అరెస్ట్ చేస్తాడు. ఆ దొంగ పోలీస్ చేత అరెస్ట్ చేయబడతాడు. ఇక్కడ దొంగల్ని ఎవరు అరెస్ట్ చేస్తారండి? పోలీసులే కదా. న్యాయం తరపున ఎవరు వాదిస్తారండి? లాయర్సే కదా. మనుషుల జీవితాలను కాపాడేది ఎవరు? యాక్చువల్గా అయితే డాక్టర్లు. ఇప్పుడు చంపేస్తున్నారు, అది వేరే విషయం. సో ఇలాగా ఒక పనిలో ఏదైనా ఒక పని జరిగితే ఆ పని చేసిన వాడు అందరికీ తెలిస్తే యు నాట్ నీడ్ టు స్పీక్ అబౌట్ ది డూయర్ ఆఫ్ ఎన్ యాక్షన్. యు నాట్ నీడ్ టు స్పీక్ అబౌట్ ది సబ్జెక్ట్. ఇక్కడ ఏంటి మనకి ఫార్ములా? సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ అందరికీ తెలిసిందనుకో, ఈ సబ్జెక్ట్ గురించి ఆ పని చేసింది వాడే, ఆ పని చేసింది వాళ్ళే, ఆ పని చేసింది ఆమె అన్నప్పుడు మీరు వాళ్ళ గురించి మీరు మాట్లాడాల్సిన పని లేదు. వాళ్ళ పేరే స్కిప్ చేసి వాళ్ళు చేసిన పనితో మీరు మాట్లాడవచ్చు. అందుకే నేను ఇక్కడ రాశాను ద పోలీస్ విల్ అరెస్ట్ ది థీఫ్ సూన్. ద థీఫ్ విల్ బి అరెస్టెడ్ బై హూమ్ వీ నో వెరీ వెల్. దొంగని పోలీసులే పట్టుకుంటారు. మనం వెళ్ళి పట్టుకుంటే మనల్ని కూడా ఒక నాలుగు పీకులు పీకి మన దగ్గర ఉన్న సొమ్ము తీసుకెళ్తాడు. సో కాబట్టి దొంగని పోలీసే పట్టుకుంటారు. కాబట్టి పోలీసే పట్టుకుంటాడని అందరికీ తెలుసు. కాబట్టి యు నో నీడ్ టు స్పీక్ అబౌట్ ఇట్. ద థీఫ్ విల్ బీ అరెస్టెడ్. ఒక్కోసారి ఏదైనా ఒక కుంభకోణం జరిగిందనుకోండి, మన పోలీసులు అందరూ, మన సిఐడి ఆఫీసర్స్ అందరూ మీడియా ముందుకు వస్తారు. వచ్చి ఏం చెప్తారు? ఏం చెప్తారంటే సూన్, ఇన్ సూనర్ టైమ్ ద కల్ప్రిట్స్ విల్ బి అరెస్టెడ్. ద కల్ప్రిట్స్ విల్ బి అరెస్టెడ్. ద కన్విక్ట్స్ విల్ బి అరెస్టెడ్. ద స్కామర్స్ విల్ బి అరెస్టెడ్. ఎవరు అరెస్ట్ చేస్తారు? వాళ్ళే చేస్తారు. ఆ సిఐడి వాళ్ళే చేస్తారు. అది అందరికీ తెలుసు. అందరికి తెలిసిందని మళ్ళీ చెప్పటం ఎందుకు? టైం వేస్ట్. అందుకే తెలిసిన ఎవరు పని చేస్తారో అని అందరికి తెలిసినప్పుడు, మీకు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్లో సబ్జెక్ట్ అందరికి తెలిసినప్పుడు, నీకు నాకే కదా అందరికి తెలిసినప్పుడు, యు నో నీడ్ టు స్పీక్ అబౌట్ సబ్జెక్ట్. స్కిప్ ద సబ్జెక్ట్, బ్రింగ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ది ఫ్రంట్, దెన్ రైట్ ద ప్యాసివ్ సెంటెన్స్. అలాగే సెకండ్ సెంటెన్స్ కూడా ఏపీఎస్ఆర్టీసీ హ్యాస్ ఇంక్రీజ్డ్ బస్ ఛార్జెస్. ఒకప్పుడు మా ఊరు నుంచి గుంటూరుకి రావాలంటే 120తో వచ్చిన రోజులు ఉన్నాయి. ట్రైన్కి అయితే 30 రూపీస్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్కి 70, బస్కి 270. చాలా వేరియేషన్ పెంచేస్తున్నారు. ఏం చేద్దాం? అన్నీ ఫ్రీగా అయితే చివరికి అంతే మన పరిస్థితి. సో ఏపీఎస్ఆర్టీసీ హ్యాస్ ఇంక్రీజ్డ్ బస్ ఛార్జెస్. సో బస్ ఛార్జెస్ ఎవరు పెంచుతారు? ఆర్టీసీ వాళ్ళే పెంచుతారు. అది అందరికీ తెలుసు. బస్ ఛార్జెస్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ బై ఏపీఎస్ఆర్టీసీ. బై ఏపీఎస్ఆర్టీసీ నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఎందుకు? వాళ్ళే పెంచుతారు కాబట్టి, అందరికీ తెలుసు కాబట్టి. డాక్టర్స్ సేవ్ లైవ్స్. డాక్టర్స్ అనేవాళ్ళు ప్రాణాలు కాపాడుతారు. ఇప్పుడు ఒక 80% కాపాడట్లా, తీసేస్తున్నారు. అలా చదువుతున్నారు. మరి మొన్న ఎవరికో ఎండి ఎగ్జామ్స్ పెడితే వాడికి 2% కూడా మార్క్స్ రాలేదు.
ఆ ఎగ్జామ్ అపీర్ అయిన వాడికి 2% మార్క్స్ కూడా రాలే, 100కు పెడితే 2 మార్కులు కూడా రాలే. ₹1,00,00,000 పెట్టి సీటు కొన్నాడంట 1,00,00,000 మందిని చంపటానికి ఎదవా. అది ప్రాబ్లం. సో లైవ్స్ ఆర్ సేవ్డ్ బై డాక్టర్స్. సో ప్రాణాలు డాక్టర్లు కాపాడుతారు అనేదాన్ని, ప్రాణాలు కాపాడబడతాయి ఎవరి చేత? డాక్టర్ చేత. సో ఇలా అన్నమాట. మన సిచ్యువేషన్ ఏంటి ఒక్కసారి రివ్యూ ఇస్తాను. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ రాద్దాం. ఫస్ట్ సిచ్యువేషన్ మనకేంటి? సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. ఫస్ట్ సిచ్యువేషన్లో ఈ వెర్బు మనకు బాగా ఇంపార్టెంట్, ఈ సబ్జెక్ట్ కాదు. అంటే పని ఎక్కువ ఇంపార్టెంట్ అయ్యి పని చేసిన వాడు తక్కువ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనం ప్యాసివ్ వాయిస్ వాడతాం. అలాగే ఇంకో సిచ్యువేషన్ అంటే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటి మనకి ఇంపార్టెంట్? ఈ పని చేసిన వాడు మనకు తెలియదు. ఫస్ట్ ఏమో పనికి ప్రాధాన్యం ఇచ్చాము, పని చేసిన వాడితో మనకు సంబంధం లేదు. సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే అసలు ఆ పని చేసిన వాడే తెలియదు మనకు. మై వాలెట్ హ్యాస్ బీన్ స్టోలెన్, ఎవరు చేశారో తెలియదు. అలాగే థర్డ్ సిచ్యువేషన్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ఆర్గనైజేషన్లో కానీ సర్క్యులర్స్ ఎవరు ఇస్తారు? హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ ది అథారిటీ పీపుల్ విల్ గివ్. సో వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. అప్పుడు కూడా సబ్జెక్ట్స్ని స్కిప్ చేసి సర్క్యులర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఫోర్త్ సిచ్యువేషన్ ఏంటంటే సబ్జెక్ట్, వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ యూజ్ చేయము. ఎందుకు యూజ్ చేయము? సబ్జెక్ట్ అందరికీ తెలుసు, దొంగలని పోలీసులే అరెస్ట్ చేస్తారు, పిల్లలని ప్రేమగా అమ్మే చూస్తుంది, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి వి నాట్ నీడ్ టు స్పీక్ అబౌట్ ఇట్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సబ్జెక్ట్ లేదు కాబట్టి చూడండి, ఇక్కడ క్లియర్గా గమనించండి. ప్రతి సెంటెన్స్లో ఇక్కడ సబ్జెక్ట్ మనం వాడాం కాబట్టి ఏం చేస్తాం? ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొస్తాం అబ్బాయి. సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చి ఇక సెంటెన్స్ని కంప్లీట్ చేస్తాం. అదే నేను చేశాను ఇక్కడ. సో ఇక్కడ అకాడమిక్ బోర్డ్ని స్కిప్ చేశాను. అకాడమిక్ బోర్డులో ప్లేస్లో ఆబ్జెక్ట్ ఏముంది? ఆల్ ఎగ్జామినేషన్స్ అని ఉంది. సో దాన్ని నేను సబ్జెక్ట్ ప్లేస్కి ఇక్కడ తెచ్చానా లేదా? ఆల్ సబ్జెక్ట్స్ వర్ పోస్ట్ పోన్డ్. అలాగే అన్ని సెంటెన్సెస్కి అలాగే చేసుంటా. సబ్జెక్ట్తో పని లేదు, ఆబ్జెక్ట్తో పని. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాసి నేను సెంటెన్స్ని కంప్లీట్ చేస్తాను. అలా నువ్వు మాట్లాడితే, అలా నువ్వు రాస్తే యూ ఆర్ యూజింగ్ ప్యాసివ్ వాయిస్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్స్ వేర్ వీ కెన్ యూజ్ ప్యాసివ్ ఫార్మ్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.